హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎఫ్సిఎఫ్ఎస్ షెడ్యూలింగ్ అల్గారిథంలో ఒక ప్రాబ్లం చూద్దాము. సో గైస్, ఇక్కడ మీరు చూస్తే ప్రాసెసెస్ ఇచ్చారు. P1, P2, P3. బస్ టైం ఇచ్చారు 24, 3, 3. సో యూజింగ్ ఎఫ్సిఎఫ్ఎస్ షెడ్యూలింగ్ అల్గారిథం, ఫైండ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం. ఫైండ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే, సొల్యూషన్లో ఇటువంటి షెడ్యూలింగ్ అల్గారిథం ప్రతి దానికి కూడా మనం ఫస్ట్ గ్యాంట్ చార్ట్ డ్రా చేయాలండి. మరి గ్యాంట్ చార్ట్ ఎలా డ్రా చేయాలంటే, ఒకసారి ఇక్కడ చూస్తే ఎఫ్సిఎఫ్ఎస్ అన్నాడు కదా. ఎఫ్సిఎఫ్ఎస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇచ్చిన ప్రాసెసెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఫస్ట్ ఏముందండి, ఫస్ట్ P1 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత P2 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత P3 ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది ఆర్డర్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఈ P1 P2 P3లో ఏది ఫస్ట్ వచ్చిందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో గ్యాంట్ చార్ట్ అంటే ఏ ఏ ప్రాసెస్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ఒక సీరియల్లో రాసుకోవాలి. తర్వాత దీనిలో మనం చూస్తే, సో P1 స్టార్ట్ అవుతుంది ఫస్ట్. P1 స్టార్ట్ అయ్యేటప్పుడు P1 ముందు ఏం లేదు, సో జీరో అన్నట్టు. అంటే P1 అసలు వెయిట్ చేయదు. P1 స్టార్ట్ అవుతుంది. P1 ఎంత టైం తీసుకుంటుందండి, 24 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది. అందుకే నేను ఇక్కడ ఇది 24 అని రాస్తున్నా. సో మనకి P1 వచ్చేసి 24 మిల్లీ సెకండ్స్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను ఈ గ్యాప్ 24ని తీసుకుంటున్నా. ఆ తర్వాత ఒకసారి P1 24, అంటే P1 జీరోతో స్టార్ట్ అయ్యి 24 తోటి ఎండ్ అవుతుంది. అంటే P1 యొక్క బ్లాక్ ఇది. P2 ఎంత ఉందండి, P2 వచ్చేసి 3 ఉంది. అంటే P2 అనేది P1 తర్వాత వస్తుంది. సో P1 ఎంత తీసుకుంటుంది, 24 తీసుకుంటుంది. మరి P2 3 తీసుకుంటుంది. అంటే P1 కంప్లీట్ కావడానికి 3 పడుతుంది. సో P2 కంప్లీట్ కావడానికి 3 ఉంది మిల్లీ సెకండ్స్. ఆల్రెడీ 24 ఉంది, 24 ప్లస్ 3 ఎంత అండి, 27. సో అట్లానే P3, P3 కంప్లీట్ కావాలంటే P1 కంప్లీట్ కావాలి, P2 కంప్లీట్ కావాలి. అంటే 23 ప్లస్ దీంట్లో మనకు ఓవరాల్గా చూస్తే P3 ముందు 27 మిల్లీ సెకండ్స్ టైం ఉంది. అంటే P3 ఎంత ఉంది, మళ్ళీ ఇంకా 3 ఉంది. సో 3 అంటే ఇది వచ్చేసి మనకి 30 మిల్లీ సెకండ్స్. సో ఇట్లా మనం ఫస్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా గ్యాంట్ చార్ట్ డ్రా చేసుకోవాలండి. సో గాయస్, వీఆర్ డూయింగ్ హియర్ ఎఫ్సిఎఫ్ఎస్ షెడ్యూలింగ్ అల్గారిథం. మనం ఇక్కడ ఎఫ్సిఎఫ్ఎస్ షెడ్యూలింగ్ అల్గారిథం చేస్తున్నాము. ఫైండ్ యావరేజ్ వెయిటింగ్ టైం. యావరేజ్ వెయిటింగ్ టైం ఎలా కనుక్కుంటున్నామో చేస్తున్నాము. సో దీంట్లో ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది గ్యాంట్ చార్ట్. సో దీన్ని మనము గ్యాంట్ చార్ట్ అని అంటున్నాము. ఇక్కడ ఎఫ్సిఎఫ్ ఇస్తుంది కాబట్టి ఫస్ట్ P1 వచ్చింది, తర్వాత P2 వచ్చింది, తర్వాత P3 రావడం జరిగింది. సో మనము ఇప్పుడు చేయాల్సింది వచ్చేసి యావరేజ్ వెయిటింగ్ టైం అడుగుతున్నాడు. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనం చేసేది వెయిటింగ్ టైం. సో దీని మీనింగ్ ఏంటంటే, P1 ఎంతసేపు వెయిట్ చేస్తుంది, P2 ఎంతసేపు వెయిట్ చేస్తుంది, అదేవిధంగా P3 అనేది ఎంతసేపు వెయిట్ చేస్తుంది. ఒకసారి మనం చూస్తే ఫస్ట్ P1 స్టార్ట్ అవుతుంది. P1 అసలు వెయిట్ చేయదు. సో వెయిటింగ్ టైం ఫర్ P1 ఈజ్ జీరో. ఎందుకంటే P1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదండి. నెక్స్ట్ P2. సో P2 ఎంతసేపు వెయిట్ చేస్తుంది, మరి P1 కంప్లీట్ కావాలి. సో P1 కంప్లీట్ కావాలంటే ఎంత టైం పడుతుంది, ఇక్కడ ఉంది 24. సో P2 ఈజ్ ఈక్వల్ టు 24. అదేవిధంగా P3. సో P3కి ఎంత టైం పడుతుందండి ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అంటే P1 అయిపోవాలి, P2 అయిపోవాలి, కంప్లీట్గా 27. సో P3 వచ్చేసి ఇక్కడ మనకి 27. సో ఈ విధంగా మనము వెయిటింగ్ టైం కనుక్కుంటున్నాము. మనము తర్వాత కనుక్కోవాల్సింది యావరేజ్ వెయిటింగ్ టైం. సో ఈ విధంగా యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కోవాలి.
సో ఈ యావరేజ్ వెయిటింగ్ టైం మనం ఎలా తీసుకుంటున్నాము? సో మీకు తెలుసు, వెయిటింగ్ టైం వచ్చినప్పుడు 0, 24, 27 వచ్చింది. యావరేజ్ ఎలా చేస్తామండి? 0 + 24 + 27/3. సో దీని వాల్యూ ఎంత అంటే మనకి స్- దీని వాల్యూ వచ్చేసి 51/3. సో 24 + 27 ఈజ్ 51. దిస్ ఈజ్ ఈక్వల్ టు 17. సో మనము ఈ విధంగా యావరేజ్ వెయిటింగ్ టైంని కనుక్కుంటున్నాము. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాబ్లంలో మనకి అరైవల్ టైం ఇవ్వలేదు. దాని మీనింగ్ ఏంటంటే అన్ని ప్రాసెసెస్ కూడా అరైవల్ టైం 0 దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనము యావరేజ్ వెయిటింగ్ టైంని కనుక్కోవచ్చు. ఇది వచ్చేసి ఎఫ్సిఎఫ్ఎస్ షెడ్యూలింగ్ algorithm. Thank you for watching this video. If you have any doubts, please ask me. Thank you.